'బేబీ' మూవీలో ఏదైతే మీకు అనిపించిందో ఆ అన్‌ఫినిష్డ్ అంటే మగవాళ్ళ పెయిన్, ఆ బాధ ఆ! చూపిందామని దీంట్లో. అండ్ అలానే నాకు గుర్తున్నంత వరకు 'శ్రీదేవి డ్రామా కంపెనీలో' అనుకుంటా 'ఊ అంటావా ఊ అంటావా' ఆ! అని కూడా మేల్ మేల్ ఆ! వర్షన్ దాంట్లో ప్యారడీ పాడారు. చేశారు. ఆ! అవునవును. సో, ఏంటి అసలు అబ్బాయిలంతా ఎక్కడక్కడ స్ట్రాంగ్‌గా ఉండాలి అననా? ఇలా ఈ ఫీమేల్ ఇది వస్తున్నప్పుడు దానికి అపోజిట్‌లో ఏదో ఒకటి చెయ్యాలి. అలా ఏం లేదు మేడం. ఆ టైంలో ఒక ఆర్టిస్ట్‌గా మనకి ఒక సింగర్‌గా బయటికి పడాలని హ్మ్. అంతే తప్ప గాని ఎవరినో బాధ పెట్టాలనో అలా ఆ హ్మ్. ఇంటెన్షన్ అయితే ఏమి ఉండదు మేడం. దాంట్లో కూడా 'ఊ అంటావా పాప, ఆ! ఊ ఊ అంటావా ఊ పాప' ఆ! అంటావు. ఊ ఊ. ఆ! అలాగే ఒక ఆర్టిస్ట్ ఎలా అనుకున్నానంటే జనాలకి ఐడెంటిఫై అవ్వాలనే ఆలోచనతో చేస్తాడే గాని ఎదుటివాడిని ఎప్పుడు హ్మ్. బాధ పెట్టాలని చేయరు ఎవరు హ్మ్. కూడా. అంతే అంటాడు తప్ప ఏదసలు ఏంటో ఫీమేల్ ఇది అంత స్ట్రాంగ్‌గా ఉంటే మేల్‌ది కూడా మేల్ వర్షన్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి గదా! అని చెప్పి చేసినవేం అలా గాదయితే. ఏం లేదు మేడం. సో, ఇప్పుడు కంప్లీట్ మీ జర్నీ ఒకసారి చూసుకుంటే మీకెలా అనిపిస్తూ ఉంటుంది రమణ గారు? బాగుంటది మేడం. అంటే హ్మ్. ఈ నా ప్లేస్‌లో ఎవరున్నా ఇదే మాట చెప్తారు. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ పడి, చాలా మాటలు పడి, చాలా అవమానాలు పడి ఈరోజు ఈ స్థాయికొచ్చామంటే చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి రీజన్ కూడా ప్రతి ఒక్కరు ఆదరించారు, ఆశీర్వదించారు, అభినందించారు కాబట్టి వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఈ స్థాయిలో మీ ముందల నిల్చోగలిగాను. సో, కరెక్ట్‌గా ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఏంటి ఇది ఇది నేను సాంగ్స్ 2000 ఇది? సాంగ్స్ అయితే 18 స్టార్టింగ్. ఓహ్! ఓకే. హ్మ్. కాకపోతే దీని మీద ఈ ఫీల్డ్ మీద యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ 2016 నుంచి స్టార్ట్ అయిందనమాట. హుహుహు. 2016 నుంచి పటాస్ ఆడిషన్స్ అయితే అప్పుడు ఆ టైంలో ఈటీవీ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ హ్మ్. తిరగడం కూడా జరిగింది. ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను. తర్వాత హ్మ్. జాతిరత్నాలు హ్మ్. చాలా సో చాలా వరకు అప్పటి నుంచే ఇంకా ఎన్నో అంటే ప్రయత్నాలు అవన్నీ చేస్తాను. కొంచెం ఈ స్టాండప్ కామెడీ టైప్‌లో ఉంటాయి కదా! అవునవును. అవి అలా కూడా ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళేవాడిని. మరి ఓకే. కొన్ని కొన్ని కారణాల వల్ల మరి రిజెక్ట్ చేశారు నన్ను ఎండింగ్‌లో. సో, అంటే అలా స్టాండప్ కామెడీ కామెడీ యాంగిల్ గూడా అది కూడా ఉందంటారు. ఆ! ట్రై చేశాను. ఓకే. ఓకే. హ్మ్. అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాను. ఎలా ముందుకెళ్తే అలా ఎళ్ళాలి. ఓవరాల్‌గా చెప్పాలనుకుంటే ఒక ఆర్టిస్ట్‌గా గుర్తుండాలి. అది సింగరా, లేతే యాక్టరా, లేతే డైరెక్టరా, రైటరా అవన్నీ పక్కన పెడితే జనాల్లో ఒక కళాకారుడు రమణ అని ఐడెంటిఫై అయ్యి ఉంటే చాలంతే. సో, అలా 2018 నుంచి ఇంకా స్టార్టింగ్ నుంచి ఆ! ఇదే ఫీల్డ్‌లో రన్ అవుతున్నాం. ఓకే. ఆబ్వియస్లీ ఇంకా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిందంటే పల్సర్ ఆ! బైక్. అంటే స్టార్టింగ్ బ్రేకే అది. 'పుష్పదే' అంటే ఓకే. అందరికి ఆ! ఐడెంటిఫై అయింది. హ్మ్. కాకపోతే దానికి మరి కొంచెం ఓవరాల్‌గా చాలా బూస్టింగ్ ఇచ్చిన పాట 'పల్సర్ బైక్.' హ్మ్. అక్కడి నుంచి ఇంకా ఏ పాట పాడినా మిలియన్‌లో వ్యూస్ రావడం, హ్మ్. ప్రతి పాట ఆదరించడం, హ్మ్. జనాల నుంచి ఇంకా ఇప్పుడు స్టేజ్ ఈవెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఆదరణ కావచ్చు, వాళ్ళ అభిమానం కావచ్చు. ఇంకొకటికొకటి అలాగే మెట్టు ఎక్కుకుంటూ పోయినట్లుగా అయిపోయింది నా జీవితం. ఎంత 56,000,000 అనుకుంటా కదండీ ఇప్పుడు ప్రెజెంట్ ఏది పల్సర్ 'పల్సర్ బైక్. ఆ! బైకా' ఆ! నాది 56 మిలియన్ నా ఛానెల్‌లో. హ్మ్. ఓవరాల్ ధమాకా చూసుకుంటే 150 మిలియన్. 150,000,000. 150 మిలియన్ వచ్చింది ధమాకాలో. అసలు చాలా హ్యాపీగా ఉండుంటుంది గదా! అంటే మీ సాంగ్ ఆల్రెడీ మంచి హిట్ అయిన అవును మేడం. సాంగ్ అవును మేడం. మళ్ళీ 'ధమాకా' మూవీలో కూడా అంతే హిట్ అవ్వటం. అవునవును. సో, జనరల్లీ ఏంటంటే ఒకసారి ఆల్రెడీ జనాలంతా వినేసి హిట్ అయిన సాంగ్ మళ్ళీ ఇంత హిట్ అవ్వడం అన్నది చాలా గ్రేట్ అవును. చెప్పాలంటే. అవును మేడం. అవును. హ్మ్. చాలా బాగా ఆదరించారు. అక్కడ 'రవితేజ' సార్ మాస్ మహారాజా కదా! హ్మ్. సార్ చేస్తుంటే ఇంక మామూలుగా లేదు ఊపాటు. సో, ఎవరెవరిని కలిసారు మూవీ టీమ్ వాళ్ళలో? ఆ రోజు సక్సెస్ హ్మ్. మీట్‌కి నన్ను పిలిచారు మేడం. హ్మ్. ఆ రోజు 'రవితేజ' సారు, శ్రీలీల గారు, డైరెక్టర్ గారు ఆరందరూ కలిసారు ఆ రోజు. ఓకే. అంటే ఆ టీమ్‌కి సంబంధించిన హ్మ్. వాళ్ళందరూ. సో, ఎలా అనిపించిందండి ఆ ఇంటరాక్షన్ అదంతా? ఏం మాట్లాడడం జరిగింది వాళ్ళు మీతోటి, మీరు వాళ్ళతోటి? ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఆ! ఆళ్ళంత దూరాన 'రవితేజ' సార్‌ని చూస్తే చాలనుకున్నాను. అంటే హ్మ్. స్టేజ్ ఎక్కే ముందు. నేను పాడేటప్పుడు ఎదురుగా ఉంటారు చాలురా ఈ జీవితానికి అనుకున్నాను. అలాంటిది ఆయన డైరెక్ట్‌గా వచ్చి హగ్ ఇవ్వడం. నా పక్కనే శ్రీలీల గారు డాన్స్ చేయడం. ఇంకా ఒక అద్భుతమే ఇంకా. ఆ మూమెంట్ ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. లైఫ్ లాంగ్ అలా ఆ! గుర్తుండిపోతాయి ఆ చాలా మూమెంట్స్ బాగా. అన్నీ గూడా. అప్పటికి ఆ ఫ్రేమ్ నా ఇంట్లో ఉంటది 'రవితేజ' సార్‌తో. ఇంట్లో వాళ్ళెంత సంతోషించారు? చాలా హ్యాపీ అండి అనకూడదు గాని. ఎవరో తెలియని వ్యక్తులే పలానా పల్లెటూరు అబ్బాయి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఎంతో సంతోషపడుతున్నారు. హ్మ్. అలాంటిది జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇంకెంత హ్యాపీ ఫీల్ అయితారు. వాళ్ళకి కూడా ఈ ఫీల్ నచ్చేది కాదు ఒకప్పుడు. హ్మ్. కాకపోతే అలాగా ఆ టైంలో బాగా ఇబ్బంది పెట్టా వాళ్ళని. హ్మ్. ఇంతకుముందు నేను మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్ వర్క్ చేసేవాడిని. ఓకే. బీజీఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌లో మధ్యప్రదేశ్‌లో వర్క్ చేసేవాడిని. హ్మ్. అది మానేసి ఈ ఫీల్డ్‌కొచ్చేటప్పుడు అమ్మకి నచ్చేది కాదు. ఎళ్ళిపో అని తిడుతూ ఉండేది. హ్మ్. ఆ టైంలో మళ్ళీ అమ్మని వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది. ఉంటది. ఆ హ్మ్. టైంలో అమ్మని బాధపెట్టి నేను వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఏదో సాధించాలి. మనకు నచ్చిన పని చేయాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంత దూరంగా ఉండి వీళ్ళని నేను చూసుకుంటాను. దగ్గరుండి చూసుకోవడానికి ఇంటెన్షన్‌తో నేను ఇక్కడ ఉండిపోయాననమాట. హుహు. వన్స్ ఒకేసారి టీవీలో కనిపించేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది అమ్మ. సో, అంతకుముందు మీరు చేసిన జాబ్ అయితే ఇది ఆ! మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్. మెకానికల్ ఓకే. గ్రేడర్ తోలేవాడిని, డ్రైవింగ్ చేసేవాడిని, హ్మ్. డోజర్ ఆపరేటర్ చేసేవాడిని. ఓకే. అక్కడ గూడా ఆ మోటార్ ఫీల్డ్‌లో గూడా అన్ని రంగాల్లో హ్మ్. అక్కడ గూడా ఆల్ రౌండర్ అనేవారనమాట. ఓహ్! అన్నీ తోలేసేవాడిని అప్పుడు.
ఉన్న తక్కువ టైంలో 2011లో వెళ్ళా స్టార్టింగ్ 2017 వరకు స్టార్టింగ్ 1800 జీతానికెళ్తే లాస్ట్ 35,000 జీతం వరకు అదే కంపెనీలు మారాయి కానీ వర్క్ అయితే సేమ్ వర్క్. ఓకే. అలా మార్చుకుంటూ వచ్చాననమాట. 1700కి జాయిన్ అయ్యి ఆ! 35,000 వరకు 35,000కి ఓకే. 2016 నా 10th అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాను. హుహు. 10th అయిపోయి ఒక 1 ఇయర్ ఊర్లో ఉండి వెళ్ళిపోయాననమాట. హ్మ్. అప్పటి నుంచి ఇంకా అదే ఫీల్డ్‌లో ఉండిపోయాను. సడెన్‌గా ఈ ఫీల్డ్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ రావడం, హ్మ్. ఇంకా ఇలా కానిచ్చాను. కానీ అప్పుడు సరే కంపేర్ చేసుకుంటే అది కొంచెం డీసెంట్ సాలరీ, మంచి సాలరీ, ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి ఆ! సరిపడా అమ్మ ఆవేదన ఉంటుంది. అదే. ఆ! అక్కడికెళ్ళేటప్పుడు టెన్షన్ ఉండేది కాదు అమ్మకి. ఇంకా హ్మ్. ఎవరేటి అనేవారు కాదు. ఈ ఈవెంట్స్‌కొచ్చేటప్పుడు ఏమైతదంటే చుట్టుపక్కల వాళ్ళు ఆడోళ్ళతో డాన్సులు చేస్తాడు. నైట్ పూట అక్కడికెళ్తాడు, ఇక్కడికెళ్తాడు అని చెప్పేటప్పుడు అమ్మ కొంచెం బాధగా ఫీల్ అయ్యి, "ఎందుకురా ఆళ్ళతో ఈళ్ళతో మాటలు గాని నువ్వు అక్కడికే ఎళ్ళిపోరా అక్కడ బాగానే ఉంటది కదా!" ఎందుకనేసి అనేదనమాట. అంటే మీరప్పుడు జాబ్ చేస్తూ కూడా ఈ ఈవెంట్స్ అవి లేదు. 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 అది మొత్తానికి మానేసి మానేసింది. అప్పుడు ఓకే. ఈవెంట్స్‌కొచ్చాను. ఓకే. కాపోతే జాబ్ చేసేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసేవాడిని. కంపెనీలోనే చేసేవాడిని. ఓకే. మొబైల్‌తో లో బడ్జెట్‌లో చేసుకుండేవాడిననమాట. హ్మ్. అప్పుడు అంత అవి రీచ్ అయ్యేవి కాదు. ఇప్పటికి ఉంటాయి నా ఛానెల్‌లో అవన్నీ కూడా. హ్మ్. ఒక 'రమణ మనసులో రాధిక' ఒకటే 4 మిలియన్ వ్యూస్ ఎళ్ళింది. ఆ టైంలో చేసింది. ఓకే. అది కూడా ఈ టైంలో అది అదే హైలైట్ ఆ! అయింది. ఆ! అప్పుడేం ఫేమస్ లేదు. అదే. అప్పుడు ఒక 2,00,000తో ఆగిపోయిందది. హ్మ్. కానీ ఇప్పుడు మాత్రం 4 మిలియన్ వ్యూస్ వరకా ఈ పల్సర్ బైక్ ఇవన్నీ పడిన తర్వాత మళ్ళీ కొంచెం దానికి నేను బూస్టింగ్ ఇచ్చాననమాట. హ్మ్. దానివల్ల అది మళ్ళీ చూసారు అందరూ. యూట్యూబ్ నుంచి మీకు వచ్చినటువంటి ఫస్ట్ ఇన్‌కమ్‌ని ఏం చేశారండి ఆ యూట్యూబ్ మీద ఖర్చు పెట్టాను మేడం. మళ్ళీ? మాక్సిమం ఈ రోజు వరకు గూడా యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ ప్రతీది గూడా నా ఖర్చులు పోగా, నా హ్మ్. ఫ్యామిలీ ఖర్చులు పోగా, మళ్ళీ ఆ యూట్యూబ్‌నే అంటే దాన్నే హైప్ చేయాలి. అదే మనకు లైఫ్ ఇచ్చింది కాబట్టి దాని మీద పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఉందంటే 'బేబీ 2' ఉందంటే 3,00,000 ఖర్చు పెట్టా. హ్మ్. సో, దాని నుంచి రిటర్న్ అమౌంట్ వస్తదని నేను అసల అనుకోలేదు. వస్తదంటే రావాలంటే మాక్సిమం 10,000,000 వ్యూస్ దాటాలి. హ్మ్. 10,000,000 వ్యూస్ దాటాలంటే అంత ఆసామాసా కాదది యూట్యూబ్‌లో దాటాలంటే. హ్మ్. సో, నేను అది చేయడానికి రీజన్ ఏంటంటే మన యాక్టింగ్ స్కిల్స్ బయటపడాలి. మన డైలాగ్స్ బయటపడాలి. 'రమణలో' కూడా ఈ కోణం ఉందని జనాలు గుర్తించాలి. ఏదో ఒక డైరెక్టర్ కళ్ళల్లో పడకపోతదా? రమణ ఈ క్యారెక్టర్‌కి సూట్ అవుతాడు. రమణకి ఈ క్యారెక్టర్ ఇవ్వకపోతాం అనకపోతారనే ఆలోచనతో చేశానే తప్ప గాని, సో, అదే కావాలనుకుంటే ఇదెందుకులే అనుకుంటా 3,00,000 నేను ఎలా అయినా వాడుకోవచ్చు. కాదు యూట్యూబ్ మీద పెడతాను. 'సరోజ' సాంగ్ ఉంది. దానికి 1,80,000 ఖర్చు పెట్టాము. 'పల్సర్ బైక్' సాంగ్ ఉంది. దానికి 2,00,000 ఖర్చు పెట్టాను. ఓహ్! 'పుట్టదాయి' సాంగ్ ఉంది. 1,60,000 ఖర్చు పెట్టాము దాని మీదే. కొన్ని సాంగ్స్‌కి రిటర్న్ వస్తాయి మేడం. కొన్ని సాంగ్స్‌కి రావు. హ్మ్. ఆ 'పుట్టదేవి' సాంగ్ ఉంది. 1,60,000 అని ఖర్చు పెట్టాం. హ్మ్. ఇప్పుడు 5,00,000 5,00,000 మంది ఎంతమంది చూసారు. ఓకే. ఓవరాల్ చెప్పాలనుకుంటే 15,000 కూడా రాలే. అది అంత వ్యూస్‌కి ఇంత తక్కువ అమౌంట్ అంతే. వస్తుందా అండి? 1,000,000 ఎళ్తే యావరేజ్ వస్తే మహా అయితే 25,000 వస్తదేమో. 1,000,000 వ్యూస్ ఓహ్! ఎళ్తే. ఓకే. ఓకే. ఆ! హ్మ్. 25,000 యావరేజ్ వస్తది. హ్మ్. యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్‌కమ్. హ్మ్. ఇప్పుడు 1,60,000 పెట్టాము. సో, ఎవరైనా పెట్టుబడి పెట్టారంటే ఆశిస్తారు. అవునవును. కాకపోతే ఖచ్చితంగా. వస్తదని మాత్రం పక్కా చెప్పలేం. బల్లగుద్దయితే చెప్పలేము. హ్మ్. వచ్చిందా సంతోషమే హ్యాపీయే. రాలేదంటే మరి రాలేదని కూడా మనం తీసుకోవాలి. హ్మ్. వచ్చినప్పుడు తీసుకుంటున్నాము. రాలేదని మాట కూడా మనం తీసుకోవాలి. దానికి 15,000 కూడా రాలేదు. అలాంటి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ బయట ఇలా ఉండదేమో కదా! చాలా మందికి అసలు ఒక్కొక్కటి 5,00,000, 6,00,000 ఎళ్ళిపోతుంది. ఎన్ని లక్షలు వస్తున్నాయో అని అనుకుంటారు కదా! అవునవును. మాక్సిమం ఇలా ఎవరైనా అన్నారా మీతోటి? జరుగుతుంటాయి. అంటుంటారు మేడం. హ్మ్. ఎంతొస్తది ఇన్‌కమ్ ఇవన్నీ చెప్తుంటారు. హ్మ్. సో, వాళ్ళకి మన ఇన్‌కమే తెలుసుకోవాలని చూస్తారు గానీ దాని మీద పెట్టుబడి అది పెట్టుబడి. అడగరు. ఎంత పెడుతున్నావని అడిగే వాళ్ళు ఎంతవరకు నన్నెవరు అడగలే. హ్మ్. యూట్యూబ్ నుంచి ఎంతొస్తుంది? ఇలా అడిగేటోళ్ళు ఎక్కువ. దాని మీద పెట్టుబడి ఎంత పెడుతున్నావురా? ఎంతొస్తుంది అడిగేటోళ్ళు చాలా తక్కువ. అది మనకే తెలుసు. మనం పెడుతున్నాం కాబట్టి.